హాయ్ అండి. ఇదైతే డ్రెస్ కటింగ్. నేను వీజీలో మెజర్మెంట్లో చూపిస్తాను చూడండి. షోల్డర్ 14 ఇంచులు అంటే 7 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ ఇది కూడా మనం షోల్డర్కి కూడా ఎంత తీసుకుంటామో కిందికి కూడా అంత తీసుకోవాలి. ఈ పొడవు అయితే 13 అడ్డము. ఇక్కడికి నుంచి ఇక్కడికి ఖర్చుల కాడికి 20 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 13 ఇంచులు వీడికి. ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాం? 13 తీసుకున్నాం కదా. ఇక్కడ కూడా సేమ్ ఇంచు తక్క ఇక్కడ 12 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ 13 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తీసుకోవాలి. ఇది ఇలా తీసుకోవాలి. గల్లా 3 ఇంచులు, ఇక్కడ కిందకి 5 ఇంచులు. వెనకాల భాగం విడిగా తీసుకోవాలి, ముందు భాగం విడిగా తీసుకోవాలి. పొడవు వచ్చేసి మొత్తం 40 ఇంచులు ఉంది మనకి. అక్కడ ఇక్కడ పైన కట్ చేసుకోవడానికి పోగా 28 అట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇక్కడ ఖర్చుల కాడ కరెక్ట్గా ఇలా కొట్టుకోవాలి. ఇది గల్ల మనం విడివిడిగా చేసి మనకి ఏ గల్ల కావాలనుకుంటే ఆ గల్ల కట్ చేసుకోవాలి. ముందు భాగానికి గల్ల 5 ఇంచులు కదా, ఇలా 5 ఇంచులు నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. వెనకాల భాగం వెనకాల భాగం 7 ఇంచులు కట్ చేసుకోవాలి. చూడండి, వెనకాల భాగం 7 ఇంచులు. ఇక్కడికి మనం ఏ గల కావాలనుకుంటే ఆ గల కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ పెట్టేస్తున్నా. ఇది అది వెనకాలది, ఇది ముందుది. ఇది ప్యాంటు, ఇది టాపు. మనకి ఓన్లీ ముందుకే ఇచ్చింది కాబట్టి ఇది తీసేసుకోవాలి. ఇది ఎన్ని ఇంచులు ఉందో కొలుసుకోవాలి. ఓకే, 39 ఉంది కాబట్టి ఓకే సరిపోతుంది. ఇది మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ వేసేసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. సేమ్ ఉంది చూడండి లైనింగ్ క్లాత్. ఇది ఇక్కడికి ఖర్చులు పెట్టుకోండి. ఇది ముందు భాగం. ఇప్పుడు ఇది వెనకాల భాగం. ఇది వెనకాల భాగం. వెనకాల భాగం మీద ఇలా వేసేసుకొని కట్ చేసుకోవాలి. సేమ్ ఇది వెనకాల భాగం. ముందు భాగం కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తా. వ్యాన్స్ అయితే 5 ఇంచులు, ఒక 2 ఇంచులు మడవడానికి వదిలేసి 7 ఇంచులు 5 ఇంచులు పెట్టుకోవాలి. అంటే 2 ఇంచులు పెట్టుకోవాలి. ఓకే, డ్రెస్ కటింగ్ మరి. బాయ్.